ఉన్నారు. ఒకరొకరుగా మంత్రుల మీద జరుగుతున్నటువంటి మరి ఈ అరాచకాన్ని ఈరోజు ఒకరికొకరు చెప్పుకొని బాధపడేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఈ రాష్ట్రం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ పూర్తిగా గాడి తప్పడమే కాకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న సంగతి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అంతేకాదు వాటాల కోసం మంత్రులకు ముఖ్యమంత్రులకు మధ్య వచ్చినటువంటి విభేదాలు, ఆ వాటాల కోసం వచ్చినటువంటి విభేదాల్లో ఈరోజు అధికారులు బలిపోషలు ఇవ్వడమే కాకుండా ఈరోజు క్యాబినెట్లో ప్రజా సమస్యల పరిష్కారాన్ని వదిలేసి కేవలం వారి వాటాల పరిష్కారం విషయంలో వారి డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి అవినీతి అంశంలో వాటాల పంపకాల విషయంలో మాత్రమే ఈరోజు క్యాబినెట్లో చర్చ జరుగుతున్నది తప్ప ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నది తప్ప తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి ఈ అవినీతి కుంభకోణాలని ఒకటొకటిగా బయటకు వస్తున్న అవినీతి కుంభకోణాల మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరని అడుగుతా ఉన్నాను. మరి ఇవన్నీ వాస్తవం కాదైతే ముఖ్యమంత్రి గారి మీదనే స్వయంగా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తే ఇప్పటి వరకు ఎందుకోసం అని చెప్పి మంత్రులు దాన్ని ఖండించడం లేదు. మరి కొండా సురేఖ గారి కూతురు స్వయంగా వారు స్టేట్మెంట్ ఇస్తారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భూమి పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ భూమి వాళ్ళకు తోవ కావాలని భూమి ఎక్స్చేంజ్ చేసుకుంటే దాని మీద కొండా సురేఖ గారు సంతకం పెడితే దాన్ని ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉండి ఆ ఫైల్ని తెప్పించుకొని ఆపేశారని. అంటే ఎంత విడ్డూరంగా ఉండేదని అంటే ఈరోజు మంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారట, సంతకం చేసిండ్రట, ఆ ఫైల్ని ఆపినట్ట మంత్రి గారు కూతురు మాట్లాడుతూ ఉన్నది. దాని మీద స్వయంగా ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళు కన్నేసిందని చెప్పి ఆమె చెప్తున్నది. దాని మీద ఇప్పటి వరకు ఎవరు ఖండించరు. ఖర్గే గారి దగ్గరికి పోయేసి ఒక మంత్రి గారితో పాటు 4 ఎమ్మెల్యేలు వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఖర్గే గారు మేము తప్పు చేశాం, వాస్తవంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి తప్పు చేసినామని చెప్పి ఖర్గే అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. అది అనేక పేపర్లలో వార్తలు వస్తే ఇప్పటి వరకు అంశం మీద ఆ ఎమ్మెల్యేల పేర్లు వచ్చిన వాళ్ళు కానీ మంత్రి గారి పేరు వచ్చిన మంత్రి గారు కానీ ఇప్పటి వరకు ఖండించలేదంటే ఇది వాస్తవం అన్నట్టే కదా అని. ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వస్తే ఒక్క మంత్రి కూడా ఆయనకు రెస్క్యూ రాకుండా, ఒక్క మంత్రి కూడా ఆయనకు ఆరోపణలను ఖండించకుండా జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలను వారందరూ కూడా ధృవీకరిస్తూ ఉంటే ఖండించే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదంటే ఏ పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం నెలకొంది.